నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, కుమారుడి యొక్క పిల్లలకు కానీ లేకపోతే కుమార్తె యొక్క పిల్లలకు కానీ తండ్రి యొక్క వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నది. 1985లో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని కొంత సవరణ చేసి కొడుకులతో పాటు కుమార్తెలకు కూడా ఆమె యొక్క తండ్రి ఆస్తిలో సమాన వాటా కోరే హక్కును కల్పిస్తూ సవరణ చేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం 2005వ సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరణ కూడా చేసింది. అయితే ఈ చట్టంలో మొత్తం 30 సెక్షన్లు ఉంటే సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 క్లాజ్ బి ఏం చెప్తుంది అని అంటే, ఒక తండ్రికి జన్మించినటువంటి కుమారుడు లేకపోతే లేదా కుమార్తె లేకపోతే వారి యొక్క పిల్లలు వారి తండ్రికి లేకపోతే వారి తల్లికి ఎంత వాటా రావాలో అంత వాటా కోసం హక్కును కలిగి ఉంటారు. ఆ వాటాను కోరే హక్కు వాళ్ళకు ఉంటుంది అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఈ సెక్షన్ ప్రకారంగా కుమార్తె యొక్క పిల్లలకు కుమారుడు యొక్క పిల్లలకు వాటా వస్తుంది. సో మిత్రులారా, నా యొక్క ఉద్దేశము చట్టాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ప్రజలకు కల్పించడం. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉంటే పాజిటివ్గాను, కొంత నెగిటివ్గా ఉంటే నెగిటివ్ కామెంట్లు చేయడం చేస్తున్నారు. కాబట్టి అది మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంటే వీడియో చాలా గొప్పది సార్, చాలా బాగా చెప్పాడు అని కాకుండా కొంత విఘ్నతతో కామెంట్లు చేయండి. ఒకటి, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది అని అంటే, వ్యక్తి యొక్క భార్య వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తుల మీద వాటా కోసం కేసు వేసి వాటా కోరితే చట్టం గొప్పది. అదే ఈ వ్యక్తి యొక్క సోదరి నా తండ్రిలో వాటా రావాలని అడిగితే మాత్రం చట్టం చెడ్డది అనే కోణంలో మాట్లాడుతున్నారు. కాబట్టి అది మీ విఘ్నత, మీ పరిణితి. ఆలోచన చేసి కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.